తెప్పించుకోండి. మీకు ఇంట్లో ఉంటే తెప్పించుకోండి. కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ సిద్ధంగా ఉండాలి. మీరు తీసుకొచ్చినటువంటి పూజ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది కాబట్టి అందరూ ఎవరు తీసుకొచ్చినటువంటి ఆ కొబ్బరికాయలు పట్టుకొని బృందావనం చేయాలి తొందరగా. మామూలుగా ఆశీర్వదించుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు తీసుకొచ్చినటువంటివి సిద్ధంగా పెట్టుకోవాలి. సరే కూడా పిల్లలు ఎవరు రావాలి మధ్యలో. వాళ్ళు ఆడేటప్పుడు ఏమవుతారంటే ఈ మధ్యలో వచ్చారనుకో మీ మీద పడతారు. లోపల చేతులు ఎవరేయదు, చేతులు మొత్తం బయటనే ఉంటాయి. కొట్టండి మేడం, ఫాస్ట్ కొట్టేస్తుంది దాన్ని. ఇది కూడా ఒకసారి పెట్టుకోండి. ఒకరేమో పూజ చేస్తుంటారు, కొబ్బరికాయ ఉంటారు, కొబ్బరికాయ వస్తారు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొడుతుంటారు. ఎవరైతే తర్వాత రావాలనుకుంటున్నారో వారు వచ్చి జడకొట్టుకు పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొడుతుంటారు, పూజ చేసేవాళ్ళు పూజ చేస్తుంటారు.
ఒకరొక రకాల పెళ్లికి ఈనాటి జడకొప్పు కోలాట ముగింపు కార్యక్రమాన్ని ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జడకొప్పుకి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 40 రోజులుగా మన కాలనీలో మహిళలు ఒక బృందంగా ఏర్పడి నిన్నటి వరకు దాతల సహకారంతో ఈరోజు ఎంతో ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కాలనీవాసులందరూ త్వరగా విచ్చేసి మా యొక్క మహిళలు ప్రదర్శించేటటువంటి కోలాటాన్ని వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కోలాట ప్రదర్శన కోసం ఈరోజు ఈ యొక్క కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఎంతోమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సాధారణంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారి యొక్క సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మా యొక్క మహిళా కోలాట బృందానికి సహకరించినటువంటి దాతలకి కోలాట బృందం తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. త్వరగా కొబ్బరికాయలు కొట్టాలి. గత ఈనాటి కార్యక్రమాన్ని వీక్షించడం కోసం
ఇంతకుముందు నా దగ్గర నేర్చుకున్నటువంటి మహిళా కోలాట బృందం సభ్యులు కూడా రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఈనాటి కార్యక్రమాన్ని వీక్షించడం కోసం వస్తున్నటువంటి కాలనీవాసులకు పట్టణ పురబ్రహ్మలకు స్వాగతం సుస్వాగతం. మరి కొద్దిసేపట్లో ప్రదర్శన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జడగొప్పుకి పూజా కార్యక్రమం కోలలు ఎవరి కోలలు వాళ్ళే తీసుకోండి. త్వరగా ప్రారంభం చేసుకుందాం. ఈనాటి ప్రదర్శన ఉత్సవానికి కోలాటాలని బహుమతి చేయవలసిందిగా కత్తుల ప్రమోద్ కుమార్ సుప్నా గారిని వారిని వేదిక వద్దకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా యొక్క మహిళా కోలాట బృందం తరఫున కొబ్బరికాయ కొట్టడం పూర్తయిన ఈనాటి టెంట్ సామాగ్రి దాత ఐదగోని సైదుల్ గౌడ్ సంధ్య గారిని సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. లైటింగ్ దాత సుమనపైన నరసింహ గారు ధనలక్ష్మి గారిని వారిని కూడా సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. లోపలికి రండి అన్న. కొబ్బరికాయ కొట్టి పూజ చేయవలసిన కోరుతా ఉన్నాము. వారిని జ్యోతి ప్రజ్వలంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిన కోరుతా ఉన్నాం. బ్రో మీకు ఇచ్చేటటువంటి కోలలు కొంచెం గట్టి కొట్టకుండా వచ్చినటువంటి అతిథులను కొబ్బరికాయ కొట్టి ఉచిత కోలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని నిన్నటి వరకు స్వామివారి కృపా కటాక్షాలు ఆయుర్వేదాలు అష్టైశ్వర్యాలు పొందాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. చేసినటువంటి కాలనీవాసులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. కోలాటాల వితరణ ఉంటుంది. అందరూ బృందావనం చేయాలి.
కోలాటాలు తీసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. బ్రో నరేనా నరేంద్రనా కొబ్బరికాయ కొట్టిన వాళ్ళందరూ ముందుకు రావాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది. కలెక్ట్ పక్క స్టేజ్ దగ్గరికి రండి. కూర్చోగలను కూర్చోండి ఇక ఇది ఇంకా కూర్చొని కూర్చోండి. ఒకటే వరుస ఉండాలి. నిలబడిన వాళ్ళు ఒకటే వరుస ఉండాలి. అన్న ఓకేనా? గ్రూప్ ఫోటో చాలా ఏమా ఏమా మనసు అట్లే ఉండండి. రైట్ థ్యాంక్ యూ. కూరలు అంతే 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 ఉండండి. ఎక్కడ చైతన్య గారిని సాగరంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తా ఉన్నాము. గట్టిగా చప్పట్లతోటి అన్న మంగళ వైద్యం పెట్టండి. రమేష్ రమేష్ ముందురా రమేష్ చైర్ తీసేయండి. అది రమేష్ గత 40 రోజుల నుండి మన కాలనీలో మహిళలు ఉచితంగా కోలాట శిక్షణాన్ని నిర్వహించుకొని నిన్నటి వరకు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఘనంగా అంగరంగ వైభవంగా దాతల సహకారంతో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రమోద్ కుమార్ గారిని వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఈరోజు కార్యక్రమానికి ముందుగా కూడా ఆ గంగమ్మ తల్లి కూడా ఆశీర్వదిస్తూ ఉన్నది. ఆశీర్వదించి మళ్ళీ పోవాల్సిందిగా కోరుతా ఉన్నాము.
గురుగారు ఎట్లా చేస్తారు? మనకి ఇన్ని రోజులు నేర్పిన మన గురువు గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ దీంట్లో పాల్గొనండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు, గురు పూజోత్సవం. ఒక గురువును పూజించుకునే రోజు సార్కి వచ్చింది. చాలా అదృష్టంగా భావించాలి అది మనము. ఓకేనా? మన బృందం తోటి కోలాటం చేయడం జరుగుతుంది. సార్కి సన్మానం ఇప్పుడు బొట్టు పెట్టేసి పెట్టండి ఇంకా కొద్దిగా వెనక జరగండి, ఇంకా జరగండి, క్లాప్స్ కొట్టండి, ఇంకా జరగండి. అందరూ చప్పట్లు గట్టిగా. గురు బ్రహ్మ గురు విష్ణు ఇంకా జరగండి మీరు. మన గ్రూప్ అందరి తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి అడగగానే మా యొక్క మహిళా పోరాటం బృందం సభ్యులకి చీరలు స్పాన్సర్ చేయడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ గురు శ్రీనివాస్ రెడ్డి చైతన్య గారిని వారికి సాగరంగా సన్మానించుకోవడం జరుగుతుంది. వారికి ఘనంగా చప్పట్లు కొడుతూ వారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ముందుగా వారు ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మా యొక్క మహిళా పోరాట బృందం తరఫున కోరుకుంటా ఉన్నాము. పోరాట బృందం సభ్యులందరూ ఓ లాలా వస్తుంది. హ్యాండ్ చేయండి, రైట్ రైట్. ఇంత ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ఇంత వెలుతురు ఉందంటే దానికి ఒక స్పాన్సర్ ఉన్నారు. లైటింగ్ దాత సోమన పైన నరసింహ గారు, ధనలక్ష్మి గారిని వారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేయవలసిన కోరుతా ఉన్నాం. అందరు ముందు నిలబడండి. గ్రూప్ రండి.
ముందుకు రండి, కొంచెం జరగండి. కొంతమంది 30 మంది వెనకకి, 30 మంది ముందుకి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళని
ఊరేగింపుకి సిద్ధంగా ఉండాలి. మేడం మేడం జరగండి వెనక మేడం, ఇంకా జరగండి, ఇంకా జరగండి. ఒక పట్టుకోండి. రైట్. ఒకసారి ఇక్కడ పుష్ప ఇక్కడ సార్. రైట్. జరిగింది. గ్రూప్ అందరి తరఫు నుంచి ఒక రింగు బహుకరిస్తున్నాము. గోల్డ్ స్థితికి గోల్డ్. అందరు బాబా అనుకోండి, అందరు బాబా అనుకోండి అంతే. గురువు గారు మాకు ఇక్కడ 40 రోజుల శిక్షణ ఇవ్వడం జరిగిందండి. చాలా చక్కగా నేర్పించారు. కాకపోతే ఈ రోజు ఫైనల్ ప్రోగ్రామ్ రోజు కొంచెం ఆశీర్వదించడానికి వర్షం వచ్చి కొంచెం డిస్టర్బ్ అయింది. అయినా కూడా మేమేం తగ్గకుండా మస్తు వేస్తాం, కొప్పులన్నీ వేస్తాం. మీరు మా ప్రోగ్రామ్ ని ఓకేనా? రేపు పంపిస్తే అందరికి టాబ్లెట్స్. వినాయక చవితి రోజు మళ్ళీ అందరూ హుషారుగా ఎదుగుతాం. అందరూ ఫోటో దిగి అందరు కవర్ అయ్యేటట్టు తిప్పండి. నరేందర్ ఫోటో మళ్ళీ నాకే మాట వస్తుంది. దగ్గర తిప్పండి. ప్రసాదం తీసుకుంటూ మమ్మల్ని వీక్షించండి.
వెళ్ళండి, ఎవరి ప్లేస్ వాళ్ళకి వెళ్ళండి చూసుకుంటూ, ఎవరి గంటల వాళ్ళు. కోలాటం నేర్పిస్తూ చిన్నారులకు ప్రతి వేసవిలో శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పండుగ వాతావరణంలో ముగింపు కార్యక్రమాన్ని జరుపుకుంటాం. జై బోలో గణేష్ అన్న పాట స్టార్ట్ చేయండి. ఎవరి కోల వైపు వాళ్ళు వెళ్ళాలి, నెమ్మదిగా ఆడండి.
ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి వేదాంతం రామకృష్ణ వారిని సాగరంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన కార్యక్రమానికి పిలవగానే ముఖ్య వక్తగా రావడం జరిగింది. వారికి మా యొక్క మహిళా కొలడం బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరు కూర్చోండమ్మా. जय बोलो गणेश महाराज की, मुत्याल तल्ले की. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల్ని అందరు కూర్చోండమ్మా. ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి వేదాంత రామకృష్ణ వారిని 2 విషయాలు మనం కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. రాబోయే 2 రోజుల్లో వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటలో చక్కగా జడ అల్లారు. జడలు అల్లుకోవడం జుట్టు లేని వాళ్ళకు కూడా అలవాటే. జుట్టుతో సంబంధం లేకుండా జడ అల్లిపించాడు ఇక్కడ మనం రమేష్ మాస్టర్. ఓ పక్క వరద, కింద బురద, ఏమిటో ఈ సరదా అర్థం కావట్లేదు. ఆయన మొండివాడే తెలుసు కానీ మనల్ని ఇలా చేస్తున్నాడు ఏమిటో తెలియట్లేదు. చాలా సంతోషం. ఇలాంటి ఒక కుటుంబ వాతావరణం మన హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి, సనాతన సంప్రదాయంలో ఉండేటువంటి ఓ కుటుంబ వాతావరణం ఇలా చక్కగా అందరు కలిసి అందమైన చీరలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని ఈ విధంగా చేయడం అనేది మన సంస్కృతిని మనం కాపాడుకోవడం. సంస్కృతి అనేది ఎలా కాపాడబడుతుందంటే ఎక్కాల పుస్తకంలో ఎక్కాలుంటే రావు, మనం నేర్చుకుంటే వస్తుంది. మనం నేర్చుకున్న తర్వాత ఎక్కాల పుస్తకం ఎన్నిసార్లు తగలబెట్టినా పర్లేదు, ఎందుకంటే మనం నేర్చుకున్నాం కాబట్టి. అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలు అన్నింటినీ కూడా మనం ఆచరించినట్లయితే ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ కోలాటం నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు విదేశాల్లో కూడా కోలాటం వేస్తున్నారు. మీరు అమెరికాకు వెళ్ళినా వేయొచ్చు, మీ పిల్లలు వెళ్ళినా మీరు అక్కడ నేర్పించవచ్చు. చాలా మంచి ఆలోచన. ఈ రాక్ హిల్స్ కాలనీ అంటారు దీన్ని, టీచర్స్ కాలనీ, మంచి పేరు పెట్టారు. రాక్ హిల్స్ కాలనీ అంటే కొండలు గుట్టల కాలనీ కదా, అలా కాకుండా టీచర్స్ కాలనీ అని పేరు పెట్టారు. టీచర్స్ కాలనీకి టీచర్స్ డే రోజున రావడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహచర్యము, సహకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా కొనసాగుతూ మన ధర్మాన్ని కాపాడుకోవాలని, ఏ ఇల్లాలు ధర్మాన్ని కాపాడుతుందో ఆ ఇల్లు మొత్తం ధర్మంగా ఉంటుంది. ఏ ఇంట్లో ధర్మాలు ఉంటాయో ఆ కాలనీ మొత్తం ధర్మంగా ఉంటుంది. సనాతన ధర్మం నల్గొండ మొత్తంలో కాపాడాలి అంటే మీ చేతుల్లో ఉంది. తాళిబొట్టు కాపాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తోరణాలు కాపాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కడపకు పసుపు కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత మీ మీద ఉంది. అది మీకు తెలుసు కాబట్టి వర్షంలో కూడా ఇంతవరకు నిలబడ్డారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరింట్లో వరలక్ష్మి వ్రతం అవుతుంటే జ్వరలక్ష్మి వ్రతం కూడా ఓ పక్కన అవుతుంది. అలా మీకు జరగద్దని, చాలా ఆయురారోగ్యాలతో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీమన్నారాయణ. గురువు గారికి దామోదర్ రెడ్డి గారిని వారిని వేదిక వద్దకు సాగరంగా ఆహ్వానిస్తా ఉన్నాము. రండి రావచ్చు. దానికి అడగగానే మనకు సహకరించినటువంటి భువనగిరి దేవేంద్ర నగర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మనస్ఫూర్తిగా.
లింగస్వామి గౌడ్ గారు, ప్రమోద్ గారు వారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తా ఉన్నాము. ప్రమోద్ గారు వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తా ఉన్నాము. స్పాన్సర్లు అన్న పేరు పైన స్పాన్సర్లు మాకు అయితే వాడు సైదుల్ గౌడ్ గారు అన్న రండన్న వేదిక వద్దకు గురువు గారికి చూసి సన్మానం. కార్యక్రమంలో నేను ఎక్కువసేపు సమయాన్ని తీసుకుని ఇబ్బంది అవుతాను. మీరందరూ కూర్చున్నారు కానీ పాపం వాళ్ళు నిల్చున్నారు, సగంలో ఆపి నిలబెట్టారు, జడ సగంలో ఆగింది. పాపం వాళ్ళు ఎక్కడున్నాడు అక్కడే ఉండాలి, ఒక్కడు కూడా నెంబర్ తప్పడానికి వీల్లేదు. కనుక వాళ్ళను ఉద్దేశించి నేను చెప్పవలసినటువంటి నా
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి కార్యక్రమానికి మీ యొక్క సహసహకారాలు అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య దాత సౌండ్ సిస్టమ్ దాత శ్రీ రేగట్ట లింగస్వామి అండాల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సో మీరు ఇంత మంచి కార్యక్రమానికి మీ యొక్క సహకారం అందిస్తున్నందుకు మీకు ఇదే రకమైనటువంటి సహకారాలకు ముందు కూడా లభించాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని జీవంతం చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ఈనాటి ఈ మహిళా పోరాట బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అందుకని మీరు ఇచ్చినటువంటి కోలాటంతో మహిళలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కర్రలు ఇచ్చిన కర్రలు కొడతలేదుగా. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా శ్రీ మోత్పూర్ బ్రహ్మచారి సంధ్యారాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మహిళా పోరాట బృందం ఇచ్చేటువంటి గురువారి చేత ఉండేటువంటి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఈరోజు వచ్చేటువంటి వారికి వాటర్ సదుపాయం మరియు గ్లాస్ కూడా వారు దంతం సదిరెడ్డి గారు, పుష్పలత గారు వారికి చిరు సన్మానం. ఇక్కడికి రావడానికి కారణం కూడా పుష్పలత గారు కాకతీయ కాలేజీలో కార్యక్రమం జరిగిన తర్వాత మా వద్ద కూడా ఒక పోరాట బృందం ఏర్పాటు చేశాము, ఖచ్చితంగా మీరు వచ్చి మన దగ్గర నేర్పియాలంటే ఈరోజు ఇప్పటి వరకు ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి నాకు మొదటి పెట్టు పుష్పలత గారు, వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అందించినటువంటి దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమానికి సంధ్యాగారులకు కూడా ఈనాటి కోలాట బృందం తరఫున ప్రత్యేకంగా గారులకు కూడా ఈనాటి మహిళా కోలాట బృందం తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నరసింహ ధనలక్ష్మి గారు కూడా పేరు పేరున వారికి ఈనాటి మహిళా కోలాట బృందం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శారవణ దాత అయినటువంటి శ్రీ రాపూరు వెంకన్న రాధిక గారులకు కూడా ఈనాటి మహిళా కోలాట బృందం తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే రకమైనటువంటి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే రకమైనటువంటి సహాయ సహకారాలు అదే దాంట్లో అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా శ్రీరామ మహిళా కోలాట బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇదే రకమైనటువంటి ఇక ముందు కూడా అందించాలని, ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసి సమిష్టిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్పాన్సర్స్ ఇక్కడికి రాలేకపోయారు, వాళ్ళకు రేపు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ సన్మానం చేస్తామండి మేము. అందరికీ వాళ్ళ పేరు తెలవాలన్న ఉద్దేశంతో ఇక్కడ చదివించడం జరుగుతుంది. మా ఓల్డ్ గ్రూప్ కాకతీయ కాలేజ్ గ్రూప్ తోటి ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో మా గురూజీ గారితో. ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి మన మహిళా బృందం, ఈ మహిళలందరికీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
గణేష్ మాస్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కోలాట బృందాన్ని ముందుకు నడిపి సుమారు నెల రోజుల నుంచి కష్టపడి అనేక నైపుణ్యాలు నేర్పుకుంటూ అనేక విధాల తరఫీదులు ఇచ్చుకుంటూ వారిని నిష్ణాతులుగా తయారు చేసిన మన రమేష్ మాస్టర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే వర్షం వస్తున్న ఇప్పుడు ఉదయం నుంచి వర్షం లేకున్నా ఇప్పుడు వర్ణదేవుడు మనకు సహకరించకుండా మీరందరూ కూడా ఈ వర్షంలో కూడా మంచి ప్రోగ్రాం ఇసుకుంటూ అలాగే ఈ 31వ వార్డు ప్రజలు కానివ్వండి, అలాగే 32, 33 సంబంధించిన మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అందరికీ కూడా. ఎందుకంటే మీరందరూ కూడా ప్రోత్సహించి ఈ కళా బృందాన్ని ముందుకు నడిపి మీ యొక్క చప్పట్ల ద్వారా వీళ్ళందరినీ కూడా మంచి యొక్క ఉత్తేజాన్ని పరుస్తూ వీళ్ళ యొక్క జడగొప్పును కానివ్వండి, వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని మన ముందు ప్రదర్శించడానికి మీరందరూ కూడా తిలకిస్తూ వాళ్ళందరినీ కూడా అనేక విధాల ప్రోత్సాహాలు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కోలాటం మన యొక్క ఆరోగ్యానికి అలాగే మన యొక్క అనేక విన్యాసాలకు కూడా అనేక పరమైన రోగాలకు కూడా రాకుండా కూడా ఈ కోలాట బృందాలు ఇలాగే శాస్త్రీయం ఉంది. ఈ కోలాటం నేర్చుకోవడం ఒక శాస్త్రీయం. ఈ శాస్త్రీయ పద్ధతిలో ఇది నేర్చుకోవడం వలన ఇది మనం ఎంత వాకింగ్ చేసినా కూడా ఈ వాకింగ్లో మనం మన యొక్క శరీరాన్ని అనేక భంగిమలో చేయలేం. కనుక ఈ యొక్క కోలాటం వల్ల మన శరీరం భంగిమాలను కూడా చేసుకుంటూ వాళ్ళ యొక్క చెమటను చిందిస్తూ కోలాటం నేర్చుకుని అనేకమైన రోగాల నుంచి కూడా తప్పించుకోవడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది శాస్త్రీయ పద్ధతి. కనుక దయచేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అలాగే నాకు చెప్పంగానే కొద్ది సమయంలోనే ఏర్పాటు చేసి అనేక కొన్ని కారణాల వల్ల నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల టైం ఇవ్వలేకపోయాను. లేకుంటే నేను కూడా మీలో భాగస్తులని మీ యొక్క కుటుంబ సభ్యులక నేను మీ యొక్క అన్నగాను తమ్ముడు గాను లేకుంటే మీ యొక్క ఇంటి బిడ్డలకను నేను ఉండేవాడిని. నేను దయచేసి నా యొక్క ఇబ్బందులను మన్నించి క్షమిస్తారని కూడా మీరందరినీ జరిగింది. ఇక్కడ ఆడబిడ్డలందరినీ చూస్తే కన్నుల పండుగ ఉంది. ఇలా బతుకమ్మ ఉత్సవాలు జరిపినట్టే ఉంది ఇక్కడ. అన్న ఇట్లనే చాలా మందికి ఈ కాలనీ 32, 31, 33 వార్డుల చాలా మంది మహిళలకు ఆడపడుచులందరూ కూడా తన నైపుణ్యంతో భక్తి శ్రద్ధలతోటి ఆడబిడ్డలు ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో మీరు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శారీరకంగా కూడా మంచిగా ఉండాలి, కోలాటం నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అన్నకు ప్రత్యేకంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒంటింటికే పరిమితమైన మహిళలు ఇలా మేము కూడా కోలాటం నేర్చుకొని ఇలా సరదాగా ఉత్సాహంగా, ఎందుకంటే ఇంతమంది మహిళలు ఒక దగ్గర కలవడం వల్ల ఒకరికొకరికి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ఆపదున్నా ఏదున్నా కూడా మంచి చెడు కూడా ఒక ఉత్సాహంగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు గురు పూజోత్సవం రోజున మీ గురువు గారికి నీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నకు ఇంకా కూడా రాకెట్స్ నేర్పిస్తుండు. ఇంకా మా ప్రాంతంలో కూడా చాలా మంది మహిళలు అడుగుతున్నారు. ఇంకా
ఎల్లమ్మ గజ్జల మోత ఈ గంటల మోత నీలంపాటి శ్రీలక్ష్మి గజ్జల మోత ఈ గంటల మోత నీలంపాటి శ్రీలక్ష్మి గజ్జల మోత ఈ గంటల మోత వెనుగంచి తిరుపతాంబ గజ్జల మోత ఈ గంటల మోత వెనుగంచి తిరుపతాంబ గజ్జల మోత ఈ గంటల మోత గల్లు 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 గజ్జల మోత ఈ గంటల మోత ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోత ఈ గంటల మోత గల్లు 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 గజ్జల మోత ఈ గంటల మోత గల్లు 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 గజ్జల మోత ఈ గంటల మోత ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోత ఈ గంటల మోత ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోత ఈ గంటల మోత గల్లు 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 గజ్జల మోత ఈ గంటల మోత ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోత ఈ గంటల మోత యాదగిరి గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహుడా ఆది నరసింహుడా గుట్ట మీద నిలచినవయ్యో నరసింహ ఏమి చూసి నిలచినవయ్యా నరసింహ గుడి చూసి గుండాపు చూసి గుర్తుగల్ల దేవుడా బండాసుర కల్లో నా బాల నరసింహుడా గుర్తుగల్ల దేవుడవయ్యా నరసింహ ఏమి చూసి నిలచినవయ్యో నరసింహ గుండమల తానాలు నీ గుల్లే పూజాలు మడుగుల్ల తానాలు మండపాన పూజాలయ్యా నరసింహ ఏమి చూసి నిలచినవయ్యో నరసింహ యాదగిరి గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహుడా ఆది నరసింహుడా గుట్ట మీద నిలచినవయ్యో నరసింహ ఏమి చూసి నిలచినవయ్యా నరసింహ ఏడు కోట్ల చంద్రంపు ఎంత ప్రహ్లాదుడయ్యా ఎండియే బెత్తంపు పగడియే తిరుమానయ్యా
ఈశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశయ్య కొండపైన వెలిసిన మల్లీశ్వర తండ్రి ఈశ్వర మదించగా గరళము ధ్వనించగా ధరణినిగా వంగ తండ్రి గరళము సేవించెనా తండ్రి ఈశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశయ్య కొండపైన వెలిసిన మల్లీశ్వర తండ్రి మదించగా గరళము ధ్వనించగా ధరణినిగా వంగ తండ్రి గరళము సేవించెనా తండ్రి ఈశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశయ్య కొండపైన వెలిసిన మల్లీశ్వర తండ్రి ఈశ్వర నీడకు శక్తిచ్చినవు గాలిని సృష్టించినవు క్రూరమైన రాక్షసులను కలదేర్చగ పంపినవు తండ్రి ఈశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశయ్య కొండపైన వెలిసిన మల్లీశ్వర తండ్రి నీడకు శక్తిచ్చినవు గాలిని సృష్టించినవు క్రూరమైన రాక్షసులను కలదేర్చగ పంపినవు తండ్రి ఈశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశయ్య కొండపైన వెలిసిన మల్లీశ్వర తండ్రి ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశయ్య కొండపైన వెలిసిన మల్లీశ్వర తండ్రి ఈశ్వర జెండమానిగా తండ్రి
ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న ఇంత మల్లెలు తల్లి నాగన్న మల్లెల వాసనతో నాగన్న కోలాట మాడిపోరా నాగన్న నామాలంత చేరి నాగన్న బావి నీళ్ళ కడితే నాగన్న బావిలో ఉన్నావా నాగన్న బాలానాడు మయ్యో నాగన్న పిల్లలంత చేరి నాగన్న ఉల్లలేరబోతే నాగన్న ఉల్లలో ఉన్నావా నాగన్న పిల్లనాడు అయ్యో నాగన్న స్వాములంత చేరి నాగన్న రేవు నీళ్ళ కెళితే నాగన్న రేవులో ఉన్నావా నాగన్న కాలానాడు అయ్యో నాగన్న అటుకొండ ఇటుకొండ నాగన్న నడుమ నగులగొండ నాగన్న కొండన ఉన్నావా నాగన్న కోడ నాగువయ్యో నాగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న
అంటారే గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దుల కాస్తాడని నిన్నంటారు శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివుడే దేవుడు కాదంటారా శివుడే దేవుడు కాదంటారా శివస్మరణే చెయ్యి కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పంటడని నిన్నంటారు కాటి కాపలా అని నిన్నంటారు ఏ శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య ఎవరు తెలియనయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యి అంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు పూయల గట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పూలనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ